వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 49. శివాని డోర్పై తడుతూ ఉండడంతో డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన అశ్వత్ అలాగే కింద పడిపోయాడు. అది చూసి షాక్ అయిన శివాని అశ్వత్ అని కింద కూర్చొని అతన్ని తట్టి లేపింది. మత్తుగా కళ్ళు తెరుస్తున్న అతను నవ్వుతూ ఆమె వైపు చూసి సక్సెస్, ఫైనలీ ఐ మేడ్ ఇట్ అని అన్నాడు. వెంటనే అతన్ని ఒడిలోకి తీసుకొని అంటే నువ్వు అనుకున్న మెడిసిన్ తయారు చేసావా అని అడిగింది శివాని. ఎస్ అన్నట్లు తల ఊపాడు అశ్వత్. అతని కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఒళ్ళంతా వేడిగా, మనిషి నీరసంగా కనిపిస్తుంటే అతని నుదుటిపై చెయ్యి వేసి చాలా ఫీవర్ ఉంది అశ్వత్, అసలు నిద్రపోయి ఎన్ని డేస్ అవుతుంది అంటూ అతన్ని మెల్లిగా లేపి చైర్లో కూర్చోబెట్టింది. నిద్రపోయి 2 days అవుతుంది, ఫుడ్ తిని 1 day అవుతుంది, బట్ నో ప్రాబ్లం, ఐ మేడ్ ఇట్ అని హ్యాపీగా అంటూ అలానే కళ్ళు మూశాడు అశ్వత్. అతన్ని వీల్చైర్లో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఫీవర్ మెడిసిన్ కోసం ఇల్లంతా వెతికింది శివాని. కానీ ఎంత వెతికినా ఆమెకు మెడిసిన్ కనిపించలేదు. ముందైతే అతని ఫీవర్ తగ్గించాలి అనుకుంటూ కూల్ వాటర్తో ఒళ్ళంతా తుడిచింది. దాంతో మెల్లగా అతను స్పృహలోకి వచ్చి ఆమె వైపు చూస్తూ ఇంకొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతావు కదా అని అన్నాడు అశ్వత్. ఆ మాటకు నుదురు చిట్లించి చూస్తూ ఆ సంగతి ఇప్పుడెందుకు, ముందు నీ ఫీవర్కి మెడిసిన్ ఎక్కడుందో చెప్పు అని అడిగింది శివాని. నాకు ఆ మెడిసిన్ వద్దు, నువ్విచ్చే మెడిసిన్ కావాలి అని నీరసంగానే చెప్పి చిలిపిగా కన్ను కొడుతూ అన్నాడు అశ్వత్. షటప్, నీ బాడీ హీట్ అంతకంతకు పెరుగుతుంది, ఇక ఇలా వెయిట్ చేస్తే నీకు ఫిట్స్ వచ్చేస్తాయి, టబ్లో వాటర్ ఫిల్ చేసేస్తాను అంటూ అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళబోయింది శివాని. అంటే ఇప్పుడేంటి, నువ్వు నాకు స్నానం చేయిస్తావా అని మెల్లగా అడిగాడు అశ్వత్. ఏదో ఒకటి చేయిస్తాను అంటూనే టబ్బు నిండుగా వాటర్ ఫిల్ చేసి అందులో ఐస్ క్యూబ్స్ వేసి అశ్వత్ను తీసుకెళ్ళి అందులో వదిలింది శివాని. అతను నీళ్లల్లో మునుగుతూ నువ్వు కూడా రా అని పిలిచాడు అశ్వత్. శివాని తల అడ్డంగా ఊపింది. నువ్వు నాతో కలిసి స్నానం చేస్తే నిన్ను రేపే ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పాడు అశ్వత్. ఇప్పుడు నిన్ను ఇలానే నీళ్లలో ముంచి చంపేస్తే దాన్ని మర్డర్ అని అంటారు కదా అని సీరియస్గా అడిగింది శివాని. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చాడు అశ్వత్. ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా నువ్వెలా నవ్వుతున్నావు అని కోపంగా అడిగింది శివాని. ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకాస్త పెద్దగా నవ్వడానికి ప్రయత్నించి ఇంకా నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు, రా ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని పిలిచాడు అశ్వత్. ఆ మాటతో అతన్ని పూర్తిగా నీళ్లల్లోకి నెట్టేసి నీ మీద జాలి చూపించకూడదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని లాగాడు అశ్వత్. దాంతో బాత్టబ్లో పడిపోయింది శివాని. వెంటనే ఆమెను కదలనివ్వకుండా హక్ చేసుకున్నాడు అశ్వత్. మరోవైపు వరుణ్ ఆఫీసులో వర్క్ చేసుకుంటుండగా అతనికి లంచ్ తీసుకొని వచ్చింది రితిక. ఆమెను చూసి చిన్న స్మైల్ ఇచ్చిన వరుణ్ ఎందుకు రితిక ఇవన్నీ తీసుకొస్తున్నావు అని అన్నాడు. నో ప్రాబ్లం వరుణ్, నీ దగ్గరికి రావడం నాకేమీ బర్డెన్ కాదు, అయినా టైంకి తినకుండా వర్క్ చేస్తే ఎలా, అసలే 10 daysలో మన వెడ్డింగ్ ఉంది అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది రితిక. ఓ ఆల్రెడీ ఫిక్స్ చేసేసావా అని నవ్వుతూ అడిగాడు వరుణ్. కోర్స్ వరుణ్, నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎగ్జాక్ట్లీ 6 daysలో ఈ ప్రాజెక్ట్ ఆ రోహన్కి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం, ఆ తర్వాత మెహందీ, హల్దీ, సంగీత్, వెడ్డింగ్, ఆ నెక్స్ట్ డే హనీమూన్కి వెళ్దాం అని ఉత్సాహంగా చెప్పింది రితిక. ఓ పెద్ద ప్లానింగే చేశావు అని నవ్వి తన వర్క్పై దృష్టి పెట్టాడు వరుణ్. ఇక అతన్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళి వర్క్ మానిటరింగ్ చేసింది రితిక. డబుల్ శాలరీ వస్తుందని ఎంప్లాయీస్ అందరూ చాలా హానెస్ట్గా వర్క్ చేస్తున్నారు. అందరినీ ఓ రౌండ్ చూసి వచ్చిన రితిక తిరిగి వరుణ్ క్యాబిన్కి వెళ్ళింది. అప్పుడే వరుణ్ తల రబ్ చేసుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. దాంతో అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది వరుణ్, ఎనీ ప్రాబ్లం అని అడిగింది రితిక. నథింగ్ రితిక, నైట్ అంతా వర్క్ చేశాను కదా, సో కొంచెం హెడేక్గా ఉంది, కళ్ళు మండుతున్నాయి అంటూ కళ్ళు మూసుకున్నాడు వరుణ్. అప్పుడు వెంటనే లేచి ఫ్రిడ్జ్లో నుండి ఐస్ క్యూబ్స్ తీసి ఒక క్లాత్లో పెట్టి వరుణ్ వెనక్కి వెళ్ళి అతని కళ్ళపై నెమ్మదిగా రబ్ చేస్తూ ఉంది రితిక. దాంతో అతనికి చాలా రిలీఫ్గా అనిపించింది. అలానే కాసేపు కళ్ళు మూసుకొని ఉన్నాడు వరుణ్. అతను రిలాక్స్గా ఫీల్ అవుతున్నాడు అని అర్థం చేసుకున్న రితిక ఐస్ క్యూబ్ను కంప్లీట్ అయ్యే వరకు అలా మెల్లగా
రబ్ చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ రితిక అని కాసేపటికి ఆమె వైపు చూస్తూ చెప్పాడు వరుణ్. ఆ మాటతో అతని మీదకి వంగుతూ ఓన్లీ థ్యాంక్సేనా అంటూ అతని ముఖం దగ్గరికి తన ఫేస్ తీసుకువచ్చింది రితిక. వెంటనే చిన్న స్మైల్తో ఆమె టాప్ పట్టుకొని ముందుకు లాగిన వరుణ్ మెల్లగా ఆమె పెదవులను అందుకున్నాడు. అతను కిస్ చేస్తాడని ఆమె అలా అడిగింది, కానీ ఎప్పుడైతే అతను ముద్దు పెట్టడం మొదలుపెట్టాడో వెంటనే ఆమెకు ముందు రోజు రాత్రి రోహన్ ఇచ్చిన కిస్ గుర్తొచ్చింది. దాంతో వెంటనే వరుణ్ని వెనక్కి నెట్టి సడన్గా పైకి లేచింది. అది చూసి నుదురు చిట్లించిన వరుణ్ వాట్ హ్యాపెండ్ రితిక అని అడిగాడు. ఏం లేదు, నీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది కదా అని తడబడుతూ చెప్పింది రితిక. ఇట్స్ ఓకే రితిక, జస్ట్ 2 minutes. ఒక సింగిల్ కిస్కి నా వర్క్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు అండ్ ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది అంటూనే లేచి ఆమె ఫేస్ని 2 చేతుల్లోకి పట్టుకొని కిస్ చేశాడు వరుణ్. సరిగ్గా అదే సమయంలో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని స్టైల్గా లోపలికి అడుగుపెట్టాడు రోహన్. సడన్గా రూమ్ డోర్ ఓపెన్ అవడంతో ఆ ఇద్దరూ సడన్గా దూరంగా జరిగి అటు ఇటు చూశారు. అక్కడ రోహన్ కనిపించేసరికి మొదట షాక్ అయినా ఆ వెంటనే ఇద్దరికీ విపరీతమైన కోపం వచ్చింది. వాట్ ఈస్ దిస్ మిస్టర్ రోహన్? క్యాబిన్ లోపలికి వచ్చేటప్పుడు నాక్ చేయాలని, పర్మిషన్ తీసుకోవాలని తెలీదా అని కోపంగా అన్నాడు వరుణ్. ఆఫీసులో వర్క్ మాత్రమే చేస్తారనుకున్నాను, ఇలా రొమాన్స్ కిస్సు చేస్తారని నాకు తెలియదు కదా అంటూనే రితిక వైపు చూస్తూనే వచ్చి వరుణ్ ఎదురుగా ఉన్న సీట్లో నెగ్లెక్ట్గా కూర్చున్నాడు రోహన్. అసలు మీ ప్రాబ్లం ఏంటి రోహన్? ఊరికే ఎందుకు మాపై స్పై చేస్తున్నారు? మీరు డెడ్లైన్ ఇచ్చారు, ఆ టైం వరకు నేను మీకు వర్క్ ఇస్తాను కదా, ఎందుకు ఊరికే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని కోపంగా అడిగాడు వరుణ్. షడప్ వరుణ్, నాకేమైనా సరదానా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం? కానీ ఏ మాటకా మాట మంచి సెటప్ చేశారు. ఆఫీస్లో సీఈఓ రొమాన్స్ ఉంటుందని వినడమే కానీ ఏ రోజు నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు అని భుజాలెగరేస్తూ చెప్పాడు రోహన్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ రోహన్ అని కోపంగా అన్నాడు వరుణ్. దాంతో కళ్ళు చిట్లించి అతని వైపు సీరియస్గా చూశాడు రోహన్. వెంటనే రితిక రియాక్ట్ అవుతూ వరుణ్ పక్కకు వచ్చి అతన్ని చెయ్యి పట్టుకోమని కూల్ అవ్వమన్నట్లుగా సైగ చేసి ఆ తర్వాత రోహన్ వైపు చూస్తూ చూడండి, మీకు చెప్పిన టైంకి మీకు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇచ్చేస్తాం, మీరు వెళ్ళొచ్చు అని చెప్పింది. ఆ మాటతో వెటకారంగా నవ్వి పర్మిషన్ కావాల్సి వచ్చినప్పుడు బ్రతిమాలుతారు, వర్క్ కోసం వస్తే కనీసం లెక్క చేయకుండా వెళ్ళిపోమంటున్నారే, అట్లీస్ట్ నాకు ఏమీ ఆఫర్ కూడా చేయలేదు, అయినా మీలాంటి వాళ్ళతో బిజినెస్ డీల్ మాట్లాడినందుకు మా డాడీని అనాలి అంటూ లేచి నించున్నాడు రోహన్. ఆ మాటతో ఐఎమ్ సో సారీ రోహన్, ఇంతకీ మీరేం తీసుకుంటారు అని అడిగింది రితిక. వెంటనే టేబుల్పై తన 2 చేతుల్ని పెట్టి ముందుకు వంగుతూ కిస్ అన్నాడు రోహన్. ఆ మాట విని ఇద్దరూ షాక్ అయ్యి అతన్ని కోపంగా చూడగా ఈ కిస్ కాకుండా టీ, కాఫీ, జ్యూస్ ఇవి కూడా కాకుండా హాట్ డ్రింక్ ఏదైనా ఉంటే తీసుకురండి అని స్టైల్గా చెప్పాడు రోహన్. ఆ మాటతో వరుణ్ పిడికిలు బిగించి నా ఆఫీసులో అలాంటివి ఉండవు అని చెప్పాడు. రొమాన్స్ చేస్తున్నారు కదా, అలాంటివి కూడా ఉంటాయని అనుకున్నాను, అది లేకుంటే నాకు ఇంకేం వద్దులే, బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహన్. దాంతో అతన్ని కోపంగా చూస్తూ బిగించిన తన పిడికిలని గోడకేసి కొట్టాడు వరుణ్. రితిక తల పట్టుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. ప్రతిసారి వీడి ఎంట్రీ ఏంటి రితిక అని విసుగ్గా అన్నాడు వరుణ్. ఐ డోంట్ నో వరుణ్ అని కంగారుగా అంది రితిక. అవునులే, నీకు మాత్రం ఎలా తెలుస్తుంది, అస్సలే స్ట్రెస్లో ఉంటే వీడి వల్ల ఇంకొంచెం స్ట్రెస్ పెరుగుతుంది అనుకుంటూ చిరాగ్గా చైరు ముందుకు లాక్కొని కూర్చున్నాడు. ఆ మాటతో రితిక వెయిట్, డోంట్ గెట్ యాంగ్రీ, నీకోసం నేనే స్వయంగా వేడి కాఫీ చేసి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి లేచి హడావుడిగా క్యాబిన్ నుండి బయటపడింది. ఈ రోహన్ గాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, వీడి వల్ల వరుణ్కి నాకు మధ్య ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా ఉన్నాయి, త్వరగా వీడిని వదిలించేసుకోవాలి, లేదంటే నా లైఫ్ రిస్క్లో పడుతుంది అనుకొని వెళ్ళి వరుణ్ కోసం స్పెషల్గా కాఫీ తయారు చేసి తీసుకెళ్ళి ఇచ్చింది. ఆ కాఫీ కంప్లీట్ చేసిన వరుణ్ అప్పటికే రోహన్ అన్న మాటలు మైండ్లో ఇంకా తిరుగుతుండగా పట్టుదలగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంతలో కమ్ అవుట్ సైడ్ అని రోహన్ నుండి రితికకు మెసేజ్ వచ్చింది. అది చూసిన రితిక పెద్దగా పట్టించుకోకుండా అక్కడే కూర్చొని ఉండడంతో ఓ 2 నిమిషాల గ్యాప్ తర్వాత నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా అంటూ మరో మెసేజ్ వచ్చింది.
అది చూసి కంగారు పడుతూ, వీడు వచ్చినా వచ్చేస్తాడు, వీడొస్తే వరుణ్ మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు అని మనసులో అనుకుంటూనే బయటికి వెళ్ళాలని అనుకుని సీట్లో నుండి పైకి లేచింది రితిక. ఆమెను గమనించిన వరుణ్, ఎక్కడికి రితిక అని అడిగాడు. దాంతో టక్కున ఆగిపోయి కొంచెం టెన్షన్ పడుతూ, ఫ్రెండ్ వచ్చింది వరుణ్, వెంటనే మీట్ అయ్యి వస్తాను అని చెప్పింది. ఓహో, దెన్ తనను లోపలికే రమ్మను అని కూల్గా అన్నాడు వరుణ్. ఆ మాటకు తడబడుతూ, నో ప్రాబ్లం, నీకెందుకు డిస్టర్బెన్స్, నేను మీట్ అయ్యి వెంటనే వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది రితిక. మనసులో మాత్రం, ఐఎమ్ సో సారీ వరుణ్, నీకు అబద్ధం చెప్పి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటూ ఆఫీస్ నుంచి బయటికి వచ్చి కోపంగా అటు ఇటు చూసింది. ఇంతలో బ్లాక్ కలర్ స్పోర్ట్స్ కార్ అంటూ ఆమెకు మళ్ళీ మెసేజ్ చేశాడు రోహన్. ఆ మెసేజ్ చూసి కోపంగా ఆ కారుని వెతికి దాని దగ్గరకు వెళ్ళి డోర్ కొట్టబోయింది. కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా డోర్ ఓపెన్ చేసిన రోహన్ సడన్గా ఆమెను కారులోకి లాగేశాడు. వెంటనే రితిక వచ్చి రోహన్ ఒడిలో పడగా కార్ డోర్ క్లోజ్ అయింది. మరుక్షణమే ఆ కారు రయ్యమంటూ ముందుకు వెళ్ళింది. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రితిక షాక్లో నుంచి బయటికి వచ్చి చూడగా ఆమె రోహన్ ఒడిలో ఉండడంతో అతని చేతులు ఆమె చుట్టూ చుట్టి ఉన్నాయి. కారు రన్నింగ్లో ఉంది. దాంతో వెంటనే, ఏంటిది రోహన్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ముందు కారు ఆపేసాయి అంటూ అతన్ని వెనక్కి నెట్టడానికి ట్రై చేసింది రితిక. కానీ రోహన్ చాలా కూల్గా ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఆఫ్ చేసి డ్రైవర్ పక్కనే ఉన్న సీట్లో విసిరేశాడు. నా ఫోన్ అంటూ ముందుకు వెళ్ళి తీసుకోబోయిన రితికను అలాగే వెనక్కి లాగి ఆమె భుజంపై గట్టిగా బైట్ చేశాడు. దాంతో పెయిన్ వస్తున్న భుజంపై రబ్ చేసుకుంటూ, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అంటున్న రితిక పెదవులను సడన్గా అందుకున్నాడు రోహన్. మరోవైపు ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న ధీరజ్కి నందిని నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన ధీరజ్, ఏంటి, నా మీద జోక్స్ వేసుకోవడం అయిపోయిందా అని అడిగాడు. సారీ ధీరు, ఏదో సరదాకి అంతే, నేను ఆఫీస్కి రానా అని అడిగింది నందిని. ఏం అవసరం లేదులే అని చెప్పాడు ధీరజ్. ఓ, అయితే నువ్వు కూడా ఇంటికే వచ్చేయచ్చు కదా, హ్యాపీగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు అని సరదాగా అడిగింది నందిని. మీ ముగ్గురికి అంటే పని పాట లేదు, కానీ నాకు వర్క్ ఉంది, నేను రాను అని చెప్పాడు ధీరజ్. హలో, మమ్మల్ని మరీ అంత తక్కువగా అంచనా వేయకు, మేమే నీ పంచప్రాణాలు, అది మర్చిపోకు అని నవ్వుతూ అంది నందిని. మీ ముగ్గురే నా ప్రాణమని నీకెవరు చెప్పారు, అసలు మీ ముగ్గురు అంటేనే నాకు ఇష్టం లేదు, నాకు మీతో ఉండాలనే లేదు అని కోపంగా చెప్పాడు ధీరజ్. ఆ మాటతో నందిని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యింది. ఆ అర నిమిషం సైలెన్స్ ధీరజ్ గుండెల్లో గుబులు పుట్టించేసరికి, హలో నందు అని నార్మల్గా పిలిచాడు. ఆ పిలుపు విన్న నందిని చిన్న స్మైల్ ఇచ్చి, చూసావా, నేను ఒక్కసారి సైలెంట్ అయితే నందు అని నీ నోట్లో నుంచి ఎంత ప్రేమగా పిలిపొచ్చిందో, దట్ ఈజ్ కాల్డ్ లవ్. ఆ లవ్ని దాచేసి నువ్వు బాధపడి మమ్మల్ని ఎందుకు బాధపెడుతున్నావు ధీరు, ఈ పిచ్చి పనులన్నీ మానేసి ఎలా సంతోషంగా ఉండాలా అని థింక్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేసింది నందిని. కట్ అయిన ఫోన్ వంక తదేకంగా చూస్తూ, మీ ముగ్గురు నా పంచప్రాణాలు కనుకనే కదా నా బాధంతా అని డిస్టర్బ్ అయిన మైండ్ని తన అధీనంలోకి తెచ్చుకుంటూ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు ధీరజ్. మరోవైపు విల్లా నుండి బయటికి వచ్చారు హవాయిలో ఉన్న అక్షర, విక్రమ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం విక్రమ్ అని అతనితో పాటు నడుస్తూ అడిగింది అక్షర. ఈ హవాయి ఎక్కువగా బీచ్లకు, ఐలాండ్స్కి ఫేమస్. ప్రస్తుతం మనం ఓహో ఐలాండ్కి దగ్గరలో ఉన్న వైకికి బీచ్కి వెళ్తున్నాం అని చెప్పాడు విక్రమ్. మళ్ళీ బీచ్నా, నీరసపడిపోతూ అంది అక్షర. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వి, బీచ్లన్నీ ఒకేలా ఉండవు, దేనికదే స్పెషల్ అని అన్నాడు. అవునా, ఏంటా స్పెషల్ అని అడిగింది అక్షర. ఆ ప్రశ్నకు ఒక క్షణం ఆగి ఆమె కళ్ళలోకి చూస్తూ, ప్రపంచంలో అమ్మాయిలు చాలామంది ఉంటారు, కానీ అందరూ ఒకేలా ఉండరు కదా, ఎవరికి వారే స్పెషల్. అలాగే బీచెస్ కూడా చూడటానికి అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బీచ్ బాగా నచ్చుతుంది. సో మనకు నచ్చేది ఎక్కడో ఉండే ఉంటుంది, అది దొరికే వరకు మనం వెతకాలి. సో ఇప్పుడు ఈ బీచ్ మనకి నచ్చుతుందో లేదో వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అని పెద్ద లాజిక్ చెప్పాడు విక్రమ్. అతని మాటలకు అయోమయంగా చూసి అంతలోనే నవ్వుతూ, ఓ, అయితే ఈ హవాయిలో మనం బీచ్లు వెతుక్కుంటూ తిరుగుదామా అని అడిగింది అక్షర. వెతకాల్సిన పని లేదు, ఇప్పుడు నేను ఏ బీచ్కి వెళ్ళినా నాకు నచ్చుతూనే ఉంటుంది,
అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు విక్రమ్. అవునా, అదెలా అని అర్థం కానట్లుగా అడిగింది అక్షర. ఎందుకంటే నువ్వు నా పక్కనున్నావు కదా అని చెప్పి ముందుకు నడిచాడు విక్రమ్. ఆ మాట విని ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయిన అక్షర అంతలోనే తేరుకొని గబగబా అతని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరేమన్నారు అని అడిగింది. నువ్వు నా పక్కనున్నావు కాబట్టి నాకు అన్ని బీచ్లు నచ్చుతాయి అని చెప్పాను అని అన్నాడు విక్రమ్. అంటే ఇంతకు ముందెప్పుడు నచ్చలేదా అని అడిగింది అక్షర. ఆ ప్రశ్నకు ఒక క్షణం ఆలోచించి, నచ్చలేదా అంటే నచ్చలేదని చెప్పను, అన్నింటినీ ఎంజాయ్ చేశాను. వాటిలో ఎంజాయ్మెంట్ మాత్రం ఉండేది. బట్ నువ్వు పక్కనుంటే డిఫరెంట్గా ఉంది. ఈ సీరియస్ సీఈఓ, బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ లాంటి టైటిల్స్ ఏం లేకుండా ఐ జస్ట్ ఫీల్ లైక్ విక్రమ్ అంతే. సో ఇది నాకు బాగా నచ్చింది అని చెప్పాడు విక్రమ్. అది విని అక్షరకు సంతోషంగా అనిపించింది. నిజానికి అక్షర కూడా అలాగే ఫీల్ అవుతుంది. వరుణ్ దగ్గర ఉన్నప్పుడు అతని కోసం ఏదో ఒకటి చేస్తూ అతన్ని సంతోషపెట్టాలని ఆలోచించిందే తప్ప అసలు తనకేమిష్టం, ఏముంటే తాను సంతోషంగా ఉంటాను అనే సంగతి ఆమె ఆలోచించలేదు. కానీ విక్రమ్తో కలిసి గడుపుతున్న రోజుల్లో ఆమె తనను తాను తెలుసుకుంటోంది. అదే ఫీలింగ్ విక్రమ్కి కూడా అనిపిస్తుందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఇంతలోనే ఆమె మనసులో లాస్యముఖం కనిపించడంతో వెంటనే ఆ నవ్వును పక్కన పెట్టి, మరి లాస్య అంటూ విక్రమ్ను ఏదో అడగబోయింది అక్షర. కానీ ఇంతలో విక్రమ్, ఇలానే మాట్లాడుకుంటూ కూర్చుంటే రోజు మొత్తం అయిపోతుంది, పద వెళ్దాం అంటూ అప్పటికే తమ కోసం వెయిట్ చేస్తున్న వెహికల్లోకి ఎక్కేశాడు. దాంతో అక్షర తన మనసులోని ప్రశ్నలను అక్కడే దాచేసి అతని వెనకే వెళ్ళింది. కాసేపటికి ఇద్దరు వైకికి బీచ్కి చేరుకున్నారు. ఆ బీచ్ మొత్తం ఇంచుమించు లైట్ బ్లూ కలర్లో కనిపిస్తుంటే, వావ్, ఈ ప్లేస్ నిజంగా చాలా బాగుంది అని మనసులోనే అనుకుంది. పాకెట్లో చేయి పెట్టుకొని ముందుకు నడుస్తున్నాడు విక్రమ్. అతని పక్కనే లైట్ పింక్ కలర్ సిల్క్ శారీలో నడుస్తున్న అక్షర అక్కడి వాళ్ళందరినీ ఒక్క క్షణం తన వైపు తిప్పేసుకుంది. అది గమనించిన విక్రమ్, ఇలా శారీలో వస్తే వాటర్ యాక్టివిటీస్ ఎలా చేస్తావు అని అడిగాడు. అంటే మీరు చెప్పలేదు కదా బీచ్కి వెళ్తున్నామని, పైగా నాకు మోడర్న్ డ్రెస్సెస్ ఎక్కువ కంఫర్ట్గా కూడా ఉండవు అని చెప్పింది అక్షర. ఓ, బట్ బిఏ రోమన్ ఇన్ రోమ్, ఇది తెలుసు కదా అన్నాడు విక్రమ్. కానీ ఇప్పుడేం చేయలేను కదా అంది అక్షర. ఎందుకు చేయలేవు, కమ్ అంటూ బీచ్ పక్కనే ఉన్న వెస్ట్రన్ డ్రెస్సెస్ స్టోర్కి తీసుకువెళ్ళాడు విక్రమ్. అక్కడ అక్షరకి కంఫర్ట్గా ఉండే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత తిరిగి బీచ్కు వచ్చి, స్పీడ్ బోటింగ్ చేద్దాం పదా అక్షర అంటూనే ముందుకు నడిచాడు విక్రమ్. అక్షర కూడా అతని వెనకే వెళ్లడంతో ఇద్దరు స్పీడ్ బోట్ ఎక్కేశారు. విక్రమ్ డ్రైవ్ చేస్తూ బోటును వదలగా అది స్పీడ్గా నీళ్లలో దూసుకెళ్ళింది. పక్కనే ఉన్న అక్షర కూడా అరుస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తుంది. అది చూసి ఇంకాస్త స్పీడ్ పెంచాడు విక్రమ్. దాంతో కొంచెం భయపడిన అక్షర, విక్రమ్ కాస్త స్లోగా తీసుకెళ్ళు, నాకు భయంగా ఉంది అని చెప్పింది. కానీ విక్రమ్ ఆమె భయాన్ని లైట్ తీసుకొని బోట్ను ఇంకాస్త స్పీడ్ పెంచాడు. దాంతో తెలియకుండానే అక్షర్కి సడన్గా కళ్ళు తిరగడం మొదలయ్యాయి. అదేమీ పట్టించుకొని విక్రమ్ అంతకంతకు స్పీడ్ పెంచుతున్నాడు. దాంతో విక్రమ్ అని మెల్లగా పిలుస్తూనే అక్షర కళ్ళు తిరిగి బోట్లో పడిపోయింది. అది చూసిన విక్రమ్ షాక్ అవుతూ అక్షరా అని అరిచి బోటుని నెమ్మదిగా స్లో చేస్తూ వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఎక్కడా కనుచూపు మేరలో వాళ్ళు వచ్చిన యార్డు కనిపించకపోవడంతో, ఓ షిట్, చాలా దూరం వచ్చేసాం అనుకొని చుట్టూ చూడగా కొద్ది దూరంలో చెట్లు కనిపించాయి. దాంతో స్పీడ్గా బోట్ను అటువైపు పోనించాడు విక్రమ్. జస్ట్ 1 కిలోమీటర్లోనే తీరం కనిపించడంతో అక్కడ బోట్ను ఆపేసి, అక్షరా అంటూ ఆమెను లేపుతూనే ఎత్తుకొని తీసుకెళ్లి ఇసుకలో పడుకోబెట్టి వాటర్ తీసి ఆమె ముఖం మీద చిలకరించాడు. దాంతో అక్షర మెల్లిగా కళ్ళు తెరిచింది. ఏమైంది అక్షర, ఎందుకు అలా పడిపోయావు అని అడిగాడు విక్రమ్. ఆ వాటర్ స్పీడ్కి ఫెయింట్ అయ్యాను అని చెప్పింది అక్షర. ఓ సారీ, నేనే ఎక్కువగా స్పీడ్ పెంచేసినట్లున్నాను అన్నాడు విక్రమ్. ఇట్స్ ఓకే విక్రమ్, ఇక వెనక్కి వెళ్దాం అని అంది అక్షర. ఓకే అంటూ తను లేచి అక్షరకు చెయ్యందించి ఆమెను పైకి లేపాడు. ఇద్దరూ కలిసి బోటు వైపు వెళ్ళబోయారు. కానీ ఆ బోట్ అప్పటికే సముద్రంలో తేలుతూ చాలా దూరం వెళ్ళిపోయింది. అది చూసిన అక్షర, విక్రమ్ ఇద్దరూ తలపై చెయ్యి పెట్టుకొని, ఓ మై గాడ్, ఇప్పుడెలా అని ఒకేసారి అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని
ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.